ఈరోజు బుద్ధ పూర్ణిమ. వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున బుద్ధ పూర్ణిమ వస్తుంది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతం ఫాలో అయ్యేవాళ్ళు, కొంతవరకు హిందూ మతాన్ని నమ్మేవాళ్ళు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. బుద్ధ పూర్ణిమకి ప్రత్యేకత ఉంది. అసలు ఈ పండుగ ఎందుకు చేసుకుంటారు? ఈ రోజున బుద్ధుడు పుట్టినరోజు, బుద్ధుడికి ఎన్లైటన్మెంట్ వచ్చిన రోజు, బుద్ధుడు మహాపరినిర్వాణం పొందిన రోజు. ఈ మూడు ఈయన వైశాఖ మాసంలో పౌర్ణిమ రోజున జరిగాయంట. కాబట్టి బుద్ధ పూర్ణిమ అనేది చాలా డివోషన్తో చేసుకుంటారు. గౌతమ బుద్ధుడు నేపాల్లోని లుంబిని దగ్గర కపిలవస్తు అనే ప్రాంతంలో పుట్టారు. 623 623 బీసీలో. దీని మీద కొన్ని పుస్తకాల విభేదాలు ఉన్నాయి. జనరల్గా ఇది అగ్రీడ్ డేట్ అనమాట. అయితే బుద్ధుడికి సంబంధించి 3 ప్రాంతాలు. ఒకటి లుంబిని, ఆయన పుట్టిన ప్లేస్. రెండోది ఆయనకి ఎన్లైటన్మెంట్ వచ్చిన జ్ఞానోదయమైన ప్లేస్. మూడోది కుషినగర, ఆయన చనిపోయింది, అంటే మహాపరినిర్వాణం పొందింది. ఈ 3 ప్లేస్లు కూడా చాలా విశిష్టమైనవి. ఈ రోజున అక్కడికి చాలామంది విజిటర్స్ వెళ్తారనమాట. నేపాల్లోని లుంబిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. చాలా హోలీగా అక్కడ చూసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతం ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఈరోజంతా భక్తి శ్రద్ధలతో బుద్ధుడిని కొలుస్తారు. ముఖ్యంగా ఇండియా, సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, నేపాల్, శ్రీలంక, టిబెట్, థాయిలాండ్, చైనా, కొరియా, లావోస్, వియత్నాం, మంగోలియా, కాంబోడియా, ఇండోనేషియా, ఇలా చాలా దేశాల్లో ఈ రోజుని కొలుస్తారనమాట. ఈ రోజుని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజుని బుద్ధ పూర్ణిమ లేదా బుద్ధ జయంతి లేదా వేసాక్ అని పిలుస్తారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా ఇంతకుముందు బుద్ధ పూర్ణిమ ఎందుకు జరుపుకుంటారనే ప్రశ్న వచ్చిందనమాట. సో ఈ 3 కూడా కరెక్టే. బుద్ధుడు పుట్టినరోజు, బుద్ధుడికి ఎన్లైటన్మెంట్ వచ్చిన రోజు, బుద్ధుడు మహాపరినిర్వాణం పొందిన రోజు. బుద్ధిజం, జైనిజం అనేది సివిల్ సర్వీసెస్లో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వీళ్ళకి రిలేటెడ్ లిటరేచర్ కానీ, ప్లేసెస్ కానీ, రిలేటెడ్ ఏదైనా కాంటెక్స్ట్ ఉన్నా అవన్నీ చూసుకోవాలి. ఉదాహరణకి బుద్ధకు సంబంధించి చైత్యాసు, విహారాసు, అదేవిధంగా బుద్ధుడి లైఫ్లో అసోసియేట్ అయిన ప్రాంతాలు, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అదేవిధంగా జైనాస్ సంబంధించి కూడా వీళ్ళ టెక్స్ట్లు, వీళ్ళ కౌన్సిల్స్, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. గ్యారంటీగా బుద్ధిజం, జైనిజంలో ప్రశ్నలు వస్తాయి.